హలో ఎవ్రీవన్, లాస్ట్ వీడియోలో మీకు పెందుతులను శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కోసం అయితే చెప్తున్నాను కదా. అయితే ఈ ఆలయానికి వెళ్ళడానికి మీరు అయితే రోడ్డు మార్గం ద్వారా లేదంటే మెట్ల మార్గం ద్వారా వెళ్ళొచ్చు. మెట్ల మార్గం కన్నా రోడ్డు మార్గం అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే మీరు వెళ్తూ ఎన్నో వ్యూ పాయింట్స్ అయితే చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. అయితే మట్టి రోడ్డు కాబట్టి మీరు వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా దిగాలి. ఇప్పుడైతే ఇంకొక 1 or 2 months లో మా కొత్తగా వేస్తున్న తార్ రోడ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఆ రోడ్ లో కానీ వెళ్తే మీరు ఇంకా ఎక్కువ వ్యూ పాయింట్స్ అయితే చూడొచ్చు. ఎందుకంటే వ్యూ పాయింట్స్ కూడా చాలా నీట్ గా కనిపిస్తాయి. ఎందుకంటే అక్కడ ఇంకా చెట్లు అవి కూడా ఎక్కువగా పెరగలేదు కాబట్టి చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే మీరు ఆ కొత్త రోడ్డు ద్వారా వెళ్ళని ట్రై చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనం వెంకటేశ్వర స్వామి దర్శించుకున్న తర్వాత కిందనైతే సూర్యనారాయణ మూర్తిని, గోవిందరాజుల్ని, గోదాదేవిని ఇలా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఆ టెంపుల్స్ అన్నింటిలో కూడా మీరు దర్శనాలు అయితే చేసుకోవచ్చు. సో ఎక్కువ ప్లేస్ లో చాలా దేవుళ్ళని అయితే మీరు దర్శించుకోవచ్చు. సో కన్ఫర్మ్ గా అయితే ఈ టెంపుల్ కి అయితే వెళ్ళండి. ఎలా ఉందో కూడా నాకు కామెంట్లు అయితే చెప్పండి ప్లీజ్. ఇలాంటి మీకు ఇంకా పురాతన దేవాలయాల కోసం కానీ లేదంటే డిఫరెంట్ ప్లేసెస్ కానీ రెస్టారెంట్స్ కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ తెలియాలంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి.